ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం మనందరం కూడా దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించినట్లుగా దేవుడు మనకు ఈ శుభదినాన్ని దయచేసినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము నుండి మనం ప్రతిరోజు దేవుని వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీ పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించండి. లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలో యుద్ధము చేయడం ముగిసిన తర్వాత మిగిలిన గోత్రాలన్నీ కూడా కానాన్లో శాంతియుతంగా స్థిరపడడంతో రూబేను, గాదు మరియు మనష్షే యొక్క అర్ధగోత్రాల వారు తమ భూభాగములకు వారి కుటుంబాలకు తిరిగి రాగలిగినట్లుగా నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. దేవుణ్ణి ఆరాధించే గుడారం ఉన్న షిలోహును విడిచిపెట్టి వారు యోర్దాన్ నదికి తూర్పున నివసించినప్పటికీ దేవుని నియమాలను పాటించి తమ హృదయాలతో, తమ పూర్ణ హృదయాలతో మరియు ఆత్మతో ఆయనను సేవించాలని యెహోషువ వారికి ఆజ్ఞాపించినట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. వారు త్వరలోనే ఇతర గోత్రాలతో దోపిడీ సొమ్మును పంచుకుంటారు మరియు వారి కుటుంబాలకు వారు ఉన్నటువంటి దేశానికి వారు తిరిగి వస్తారనేది ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, ముందుగా దేవుడెవరు అని మనం గమనిస్తే 5వ వచనంలో రూబేను, గాదు మరియు మనష్షే అర్ధగోత్రాలు వారి సోదరులకు తమ కర్తవ్యాన్ని నెరవేర్చిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే దేవుని పట్ల బాధిత యొక్క జీవితము అది ప్రారంభం మాత్రమే. నేటికి మనం దేవుని పిలుపును మనము అందుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క అంతిమ పిలుపు భూమిని జయించడము, దేశాన్ని స్వాధీనపరచుకోవడం కాదు, కానీ దేవుని ప్రజలుగా వారు గుర్తింపు కలిగి జీవించడము దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపు. కాబట్టి నేటికి మన జీవితంలో మనం కూడా అటువంటి గుర్తింపుని కలిగి మనం జీవించాలి. నేటి ఆధ్యాత్మిక యుద్ధము కత్తులు మరియు ఈటెలతో కాదు, కానీ మనం వాక్యంతో పోరాడవలసి ఉంది, వాక్యానుసారంగా జీవించవలసి ఉంటుంది. కాబట్టి మనం వాక్యాన్ని అనుసరించాలి, కేవలం దేవుని మాత్రమే సేవించే వారంగా మనం ఉండాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. పూర్ణ హృదయంతో మనం ప్రభును ప్రేమిస్తూ ఆయన హత్తుకొని ఆయన సేవించే వారుగా ఉండాలి అనేది నేటి లేఖన భాగం మనల్ని హెచ్చరిస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే 7 నుండి 9 వచనాల్లో విజయం యొక్క దోపిడి సొమ్మును ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా మిగిలిన సభ్యులు కూడా ఆ విజయాన్ని బట్టి ఆనందించగలుగుతారు. సంఖ్యాకాండం 31:25 నుంచి 27లో, మొదటి సమయంలో 30వ అధ్యాయం 21 నుంచి 25లో కూడా ఈ విషయాన్ని గురించి మనం చూస్తాం. యుద్ధానికి వెళ్ళిన వారికి అలాగే సామాను దగ్గర కావలి ఉన్న వారికి ఒకటే భాగం చెందుతుందనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క యుద్ధం, యెహోవా యుద్ధం, మరియు విజయం పూర్తిగా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతి అనేది మనం గుర్తించాలి. మనము భౌతికంగా పోరాడినప్పటికీ దేవుని యొక్క కృప మన పట్ల ఉండడం బట్టి మనం విజయం సాధిస్తాం అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనకు అన్ని విషయాల్లో సహాయపడుతూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి మన పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలని, ఆయన ప్రేమించాలనేది నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తోంది. అలాగే దేవుడు ఈనాటి లేఖన భాగంలో
తూర్పున ఉన్నటువంటి యోర్దానుకు తూర్పున ఉన్నటువంటి రూబేను, గాదు మరియు మనస్సు యొక్క అర్ధగోత్రాలకు అదే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యుద్ధాలు గెలవడం ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని ప్రజలుగా గుర్తింపు కలిగి జీవించడం, మనం ఎక్కడున్నప్పటికీ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుని ప్రజలుగా మనము దేవుని మహిమపరిచే విధముగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తూ జీవించడం మనం చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పని అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం అనుసరించాలి, దేవుని మనం ప్రేమించాలి, దేవుని మార్గంలో మనం నిరంతరం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి విషయంలో కూడా మనం ఇతరులతో భాగస్వాములుగా వారితో మనం పంచుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి భాగ్యాన్ని బట్టి, ప్రతి విజయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మనం అందరితో కూడా ఈ విజయానందాన్ని పంచుకునే విధంగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పూర్ణ హృదయాలతో దేవుణ్ణి మనం సేవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృపలో కాపాడి దీవిస్తూ ఉంటాడు. అటు రీతిగా దేవుడు మన అనుదిన జీవితంలో మనం నడిపించినట్లు, ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆయన వర్ధిల చేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సోదరులు మరియు సోదరీమణులతో మా హృదయంతో మరియు మనసుతో మేము ప్రేమించడానికి, నాయన మీ యొక్క పరిచర్యను మేము చేయడానికి మాకు సహాయం చేయండి. నాయన మిమ్మను మా పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ మిమ్మల్ని హత్తుకొని సేవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ చిత్తాన్ని బట్టి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని, మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.